తేరే ఇష్క్ మే హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు. డ్రామా రొమాంటిక్ సినిమా. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 28 నవంబర్ 2025 అంటే శుక్రవారం రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. సమ్ సోల్స్ ఆర్ మీన్ టు కొలైడ్, సమ్ లవ్ స్టోరీస్ ఆర్ డెస్టైన్డ్ టు బర్న్ బ్రైటర్. సో ఇది 2 వర్డ్స్లోనే మనకి ఈ సినిమా కథ ఎంతో అర్థమైపోతుంది మనకు. ధనుష్, శంకర్ గురుక్కల్గా నటించిన ఈ సినిమాలో ముక్తి బెహినివాల్ అంటే ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసరు, యశ్వంత్ బెహినివాల్ కూతురు. సో ప్రకాష్ రాజ్ వచ్చేసి శంకర్స్ ఫాదర్, అతని పేరు రాఘవ. తర్వాత మొహమ్మద్ జీషాన్ ఆయుబ్ వచ్చేసి ఒక మురారిగా అంటే ఒక డివోషనల్ హిందూ పాత్రగా చేశాడు, బాగా చేశాడు. అతనికి స్పెషల్ థ్యాంక్స్ ఇచ్చారు. ఆనంద్ ఎల్ రాజ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమాకి భూషణ్ కుమార్ మరో నిర్మాత, కిషన్ కుమార్ ఇంకో నిర్మాత. రైటర్ స్క్రీన్ ప్లే వచ్చేసి హిమాంశు శర్మ, నీరజ్ యాదవ్ వచ్చి రైటర్ స్క్రీన్ ప్లే, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అని చెప్పించారు. అరిజిత్ సింగ్ పాటలు పాడాడు. లిరిసిస్ట్ వచ్చేసి ఇర్షద్ కమిల్ మరియు ధనుష్ రాసినటువంటి పాట చాలా బాగుంది. అది మరోసారి కొలవరి డి లాగా అది పాడిన పాట అప్పుడు సూపర్ హిట్ అయితే ఇందులో కూడా పాట ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా సాగింది. సునీల్ రోడ్రిగ్స్ యాక్షన్ డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ సీన్స్ అంత మామూలుగానే ఉన్నాయి. అంత పెద్ద అద్భుతంగా ఫైట్స్ ఏం లేకపోయినా ఫైట్స్కి కథలో ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక కథ ఏంటంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డము ఇదంతా మామూలే. కాకపోతే ఇంట్లో ఏంటంటే ఒక పిహెచ్డి చేస్తున్నటువంటి స్కాలర్ విద్యార్థి అయినటువంటి ముక్తి ఒక రౌడీని చూస్తుంది. ఆమె థీసిస్ చదువుతున్న టైంలోనే అతను రౌడీజం చేస్తుంటాడు, కాలేజ్ స్టూడెంట్. అతను ఎవరో కాదు, మన హీరో గారు. సో ఆ హీరో గారు పేరేంటి అతనిది? శంకర్. నీ పేరేంటిదంటే అక్కడ ముంగట ఏ గుడి ఉంది చెప్పు అంటే శంకర్ భగవానా శంకరా అంటాడు. అవును, ఆ టైప్లో అతని ఇంట్రడక్షన్ కూడా అంత పొగరుగా ఉంటుంది. సో అతను ఒకళ్ళని కొడుతూ ఉంటాడు. వాడు అవతలోడు పోటీగా నిలబడ్డటువంటి లీడర్. ఎందుకు కొడుతున్నాడు అంటే వాడు నాకు పోటీగా నిలబడుతున్నాడు అని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. కొట్టిన తర్వాత ఒక డ్రైవరు కూడా దారిలో దాడి చేస్తే ఆ డ్రైవర్తో తిరిగి అతను క్షమాపణ చెప్పి అతను కొట్టమంటే అతను డ్రైవర్ తిరిగి కొట్టగానే మళ్ళీ కూడా కొడతాడు డ్రైవర్ని. మళ్ళీ కొడతాడు. ఏమంటుంది, నేను ఒక థియరీ చేస్తున్నా రౌడీజీని రూపుమాపడానికి. నేను ఒక మనిషికి వాళ్ళకి ఈ రకంగా ఇది ఒక థీసిస్ నేను సబ్మిట్ చేయడం జరిగింది. పిహెచ్డి చేస్తున్నాను. నాకు కొంచెం నువ్వు కోఆపరేట్ చేస్తే నేను ఒక థియరీ కన్నా వాడుకొని నేను ప్రాక్టికల్గా నిన్ను చూపించి నేను ఆ పిహెచ్డి తీసుకుంటాను. దయచేసి నాకు కోఆపరేట్ చేయంటే సరే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లెక్చరర్ క్లోజ్గా ఉంటుంది ఆయనకి, ఎవరైతే ఈమె పిహెచ్డి మీద ఉంటాడో అతను పెద్ద ఆమెను వేసుకున్నామని అడుగుతాడు. లేక అని అంటాడు. అంటే మీరు ఇద్దరు hinగించుకున్నారా అని అడుగుతాడు డైరెక్ట్గా. సో ఆ మాట అనేసరికి ఆఫీస్లో పరిచయం అవుతారు అందరూ. ఈమెను బయటకు తీసుకొచ్చి సెక్స్ గురించి ఆలోచిస్తాడు. ఇతను నిన్ను కూడా సెక్స్ కోసం వాడుకుంటాడు, జాగ్రత్త, అతను నువ్వు మార్చడం కాదు నిన్ను వేసేసిపోతాడు అతను అని అంటే. సరే ఈమె ఏమంటుందంటే, సరే నాకు ఫన్ కావాలంటే ఏమన్నా ముట్టావని ఫ్రెండ్స్ అడుగుతారు. ఏముట్లేదు ఏమో వచ్చింది అంటే, నేను కేవలం నీకెందుకు, నువ్వు గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నీకు సహకరిస్తాను, లేకుంటే నేనెందుకు సహకరిస్తాను అంటాడు ఇతను. సరే నీకేం ఫన్ కావాలో చెప్పు అని చెప్పేసి జాకెట్ తీసేసి పైన కోట్ తీసేసి బ్రా మీద కూర్చుంటుంది. నాకు వద్దు, నాకు ఈ సెక్స్ వద్దు, నాకు ఇది ప్రేమ కావాలి, నాకు నీతో ప్రేమలో పడిపోయాను అంటాడు. నాకు అట్లాంటి ఫీలింగ్ లేదని హీరోయిన్ చెప్తుంది. సరే నాకు ప్రేమ ఉందని ఎంట పడుతుంటే, సరే మా ఇంటికి రా అని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తుంది. వాళ్ళు ఒకటే 10x10 చిన్న రూమ్లో ఉంటారు. ప్రకాష్ రాజ్ తండ్రి మంచి మామూలు చాలా మధ్య తరగతి చిన్న బీద కుటుంబం అనమాట. చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో డ్రెస్సింగు కొత్త బట్టలు అన్నీ తయారు చేసుకొని వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఐఏఎస్ అధికారిని, నా పేరు యశ్వంత్ బేనివాలు, నేను పెద్ద ఇది, నా పేరు కింద ఏముందో బయట చదివి రావంటే ఆ జాయింట్ సెక్రటరీ. దేనికి జాయింట్ సెక్రటరీ అంటే ఐఏఎస్ అధికారిని, జాయింట్ సెక్రటరీ. నా దగ్గర దాదాపు 700 మంది వీళ్ళు అధికారులు పనిచేస్తున్నారు. నా 400 కోట్ల రూపాయల 4 కోట్ల మంది ప్రజలకు అన్నం నేను సప్లై చూసుకునేటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నాను. నువ్వేంది, నీ అవకాశం ఏంది, నువ్వు ఏదన్నా నిరూపించుకున్న తర్వాత నా కూతురుని చేసుకోవాలని. నేను ఐఏఎస్ కావడానికి ఏం చదివాను తెలుసా? ప్రిలిమ్స్ చదివాను, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూస్ పాస్ అయ్యాను. కనీసం ఇందులో ప్రిలిమ్స్లో ఒక్కటి పాస్ గాను, ఆ తర్వాత నా కూతురు దగ్గర రా అంటే, సరే నేను ప్రిలిమ్స్లో పాస్ అయితే నాకు నీ కూతురుని ఇస్తావు అంటే ఇస్తానంటాడు. బెట్ అనుకుంటారు, బయటకు వచ్చేస్తారు. అప్పటిదాకా నీ కూతురు నేను ఫోన్ చేయని వెళ్ళిపోయాడు అనుకుంటారు వీళ్ళు. నిజంగానే ప్రిలిమ్స్ పాస్ అయితే అటు ప్రిలిమ్స్ పిచ్చోడవరా, ఇట్లా ఒక దాదాపు 15 లక్షల మంది రాస్తే ఒక్కరు పాస్ అవుతారని చెప్పి హీరోయిన్ అంటుంది. కష్టపడి పాస్ అవుతాడు.
ఇదే ఇక్కడ మనకు దెబ్బ కొట్టిన కథ. ఓపెనింగ్ మనకు దెబ్బ కొట్టిందని ఎందుకన్నానంటే హీరో ఎట్లా చదివాడు, ఎట్లా పాస్ అయ్యాడు, అతను ఒక గ్రామీణ గ్రౌండ్ స్థాయి నుంచి పైకొచ్చినోడు. ఎంతోమంది గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినోళ్ళు, కానీ ఇతను ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కాదు, రౌడీ ఇతను. సో, అతను ఎలా చదివాడు, ఏం సంగతి అనే దానికి లాజిక్ లేదు. సో, ఓపెనింగ్ మనకెట్లా ఎయిర్ ఫోర్స్ అకాడమీలో దుండిగల్‌లో ట్రైనింగ్ అయినటువంటి ఇతను ఒక ఎయిర్ ఫోర్స్ మార్షల్ అయితాడు. అంటే మన పైలట్ అవుతాడు. సో, మార్షల్ పైలట్ అంటే యుద్ధ నౌకను నడిపించి, యుద్ధ విమానాన్ని నడిపించేటువంటి పైలట్‌గా మారతాడు. సో, ఇప్పుడు స్టార్టింగ్‌లో ఈమె కడుపుతోటి ఉంటుంది. కడుపుతోటి ఉన్న కృతిసనని చూపిస్తూ ఇదంతా ఫ్లాష్ బ్యాక్ డ్రాప్‌లో కథ అంతా తీసుకొస్తారు. వీళ్ళిద్దరు ఎదురెదురు పడతారు. ఆమె నొప్పులు తీస్తా ఉంటుంది. ఎదురెదురు పడతా ఉంటే లాస్ట్‌కి ఈమెను చూస్తే నాకు ఉల్టీ వస్తుంది, అంటే వాంతికొస్తుందని చెప్పి బయటికొస్తూ అంతా తీసుకొనొస్తే అసహ్యం అనమాట ఆమె. ఇదెందుకంటే ఆమె మాట తప్పుతుంది. ఇతను ప్రిలిమ్స్‌లో గెలిచిన తర్వాత ఆమె దగ్గరికెళ్ళిన తర్వాత అవమానిస్తారు వాళ్ళు. అక్కడ కూడా నిజాయితీగా ఉండదు ఆ అమ్మాయి హీరోయిన్. సో, ఆ తండ్రి ఇంకొకరికి సంబంధం పెళ్లి చేస్తాడు. ఆళ్ళు కాలేజ్‌లో అంతకుముందే అతను ప్రొఫెసర్‌గా చేరి ఉంటాడు, అతను అబ్బాయి. లెక్చరర్‌గా చేరి ఉంటాడు. ఆ తర్వాత ఐఏఎస్ అతడు. సో, అతను ట్రైనింగ్ పీరియడ్ మీద అక్కడ కాలేజ్‌కెళ్ళి ఉంటాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య పరిచయం. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే దాకా వెళ్తది. సో, అక్కడికెళ్ళిన తర్వాత అతని మీద, ఈమె మీద మొత్తం పెట్రోల్ పోస్తాడు ఇతను. పెట్రోల్ పోసి తగలబెడతానంటాడు. తర్వాత అక్కడ దావత్‌కొచ్చి కూడా అంత హంగామా చేస్తే పోలీసులతో కొట్టిస్తారు వీళ్ళు. పోలీసులకు తప్పించుకొని వేరే దిక్కెళ్ళి వెళ్ళమని హీరోయిన్ చెప్పినా కూడా వినడు, వినిపించుకోడు, కొట్టిపించుకుంటాడు. ఒక్కొక్క ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి, ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వ్యక్తి ఆ రకంగా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించేవాడు చదువుకుంటాడా? ఈ 2 పరస్పర విరుద్ధమైనటువంటి క్యారెక్టర్ హీరోయిన్స్‌కి పెట్టడంతోటి సినిమా దెబ్బతిన్నది. సో, దుండిగల్ అని మన హైదరాబాద్‌కి సంబంధించిన దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ అన్నట్టుగా మనకు దుండిగల్ అని వేశారు. అది కొంచెం ప్రెస్టీజియస్ హైదరాబాదీగా మనం సంతోషపడడం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్లేస్ కాబట్టి దుండిగల్‌కెళ్ళాను. ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర బండవరం రంగనాథ స్వామి అనే అతను నాకు పరిచయం ఉండే, ఆయన సీనియరు. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నారు. సో, అక్కడికి వెళ్ళొచ్చాను నేను ఆ ప్లేస్‌కి. సరే, అక్కడ అది పక్కన పెడితే, ఆ స్థల ప్రాశస్త్యం గురించి పక్కన పెడితే, ఇక్కడ మధ్యలో తండ్రి చిన్నప్పుడు ఇతను విమానంలో తిరుగుతాను అంటే, విమానం ఏ రోజైనా నువ్వు పైలట్ కావాలిరా, అదే నా కోరిక అంటాడు. సో, ఇతను ఇంగా తండ్రిని ఇతన్ని జైలుకి పోయినప్పుడల్లా తండ్రి పట్టుకొస్తా ఉంటాడు ఇతని ఆకతాయి వేషాలకి. ఎన్నో 10 ఏళ్ల నుంచి తీసుకొస్తూనే ఉంటాడు. ఇంతలో స్కూటర్ బాగా దబాయించి ఇతను బాధలో ఇంకా హీరోయిన్ కోసం పట్టిచ్చేస్తే హీరోయిన్ తండ్రి పట్టిచ్చేస్తే, ఎందుకంటే అక్కడికొచ్చి మంటలు పెడతాడు హీరోయిన్ ఎంగేజ్‌మెంట్ అప్పుడు. సో, అతన్ని పట్టిచ్చేస్తే అతన్ని బండి మీద, స్కూటర్ మీద గట్టిగా తీసుకొని పోయి కింద కొట్టేస్తాడు కొద్దిగా. ప్రకాష్ రాజ్ ఆ ప్రమాదం తనే గుద్దుకొని ప్రకాష్ రాజ్ చచ్చిపోతాడు. ఇతను సీరియస్ అవుతాడు, గాయపడతాడు. ఆ గాయం దాంతోటే ఈమె దగ్గరికెళ్ళి గంగాజలం తీసుకొచ్చిన నీకు, నువ్వు పవిత్రమైపోయి ఇంకా పెళ్లి చేసుకొని నువ్వు మంచిగుండాలని దీవించి నీ కొడుకులాగా పుడతాను నేనంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె గిల్టీ ఫీలింగ్ తోటి తాగుడుకు అలవాటవుతుంది. అంతకుముందే ఆమెకి సిగరెట్ అవన్నీ అలవాటు ఉన్నట్టుగా చూపిస్తారు మనకి. గిల్ట్ తోటి ఆమె ఇంకా కాపురం చేయలేదు. ఇంకా అయినా సరే ఒక భర్తతోటి పడుకొని, ఏయించుకొని ఒక బాబుని కనేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇతను యుద్ధ నౌకల్లో తన ప్రాణం వదిలిపోయాడు. ఇక్కడ ఈమె గర్భంలో ఈమె ప్రాణం కోల్పోతుంది. వాళ్ళకిద్దరికి బిడ్డ పుట్టాడు. బిడ్డ మొగదా, ఆడదా తెలియకుండా, తుల్యపుక్క తెలియకుండా మనకి పిర్రలు మాత్రం ఇలా పైకి చూపించి ఎండ్ చేశారు. చాలా తెలివిగా అది చూపించాడు. ఆ షాట్ మనకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకుంటే చాలా గొప్ప అర్థం ఉంది అందులో. ముందు వైపు చూపెట్టకుండా వెనక పిరుదుల వైపు చూపెడతారు. అంటే ఇట్లా పుట్టిన పాపను అలా తీసి ఇలా పైకి చూపెడతారు. ఆమె పాపన, మొగన, ఆడన పుక్క చూపించారు మనకి. చూపించకుండా కట్ చేశారు. కట్ చేసి ఆ పుట్టిన దానికి మళ్ళీ ఇంకా ప్రేమ ఇంకా చావదన్న టైప్లో క్యాప్షన్లో ఇచ్చి, పాట ఏఆర్ రెహమాన్ మ్యూజికల్గా ఇచ్చి, ఆ బాబు పుట్టాడు, పాపను పుట్టింది, ఆ తర్వాత అలా ప్రేమ అలా మిగిలిపోయిందంట. అతను కొడుకుగా పుడతాను అంటాడు. అది అర్థం చేసుకోవాలి, టు బి అండర్స్టూడ్. అక్కడ మనకు లింగం చూపించలేదు కాబట్టి మనకి ఎవరో తెలియదు మనకి. ఇతను హీరోయిన్ తండ్రి అడిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, దుసుకు ఎక్స్‌ప్రెస్ డేట్ నేను అంటే, అది అన్నం పెడుతుందా స్టూడెంట్స్ యూనియన్, దానికి అన్నం పెడుతుందా, నువ్వు అన్నం ఏం పెట్టి పోషిస్తావు నా బిడ్డను చేసుకుంటే, ఫస్ట్ నీ అవకాశం ఏందో తెలుసుకో అంటే, నువ్వు ఐఏఎస్ ఇది ప్రిలిమ్ పాస్ కా అని అంటాడు. ప్రిలిమ్ పాస్ వచ్చిన తర్వాత మాట తప్పుతాడు. మాట తప్పితే ఈమె బాధపడి ఈ రకంగా దూరంగా ఉంటే, అతను వేరే అతను పెళ్లి చేసుకొని ఆయనతో సంసారం చేసి, ఈ అమ్మాయి చాలా గిల్టీ తోటి రక్తస్రావంతోటి ఆయన ముందు పడిపోతే ఈయన లేపుకొని వెళ్ళి ఆమెకి డెలివరీ చేయించి, ఇతను యుద్ధ నౌకతోటి పోయి భారతదేశం రక్షించడం కోసం అతని యుద్ధ నౌకను తీసుకెళ్ళి వద్దొద్దు వెనకకు రా అన్నా కూడా కాల్చుకొని పీల్చుకొని తను చచ్చిపోతాడు. ఇక్కడ ఈ అమ్మ చచ్చిపోతుంది. ఆ పాప పుడతారు. అది పాప తెలియకుండా ఉత్త పిల్లల మీద ఎండ్ చేశారు. చిన్న పాప పసిపాపని చూపిస్తూ, అంటే పాప తెలియకుండా. హీరోయిన్ ఒక మాట అంటుంది హీరో మీద, నువ్వు అవుట్ స్టాండింగ్, అవుట్రేజియస్ మరియు అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటుంది. అది శంకర్ యొక్క పాత్ర యొక్క ఇది. ముక్తి డిఫరెంట్గా క్యారెక్టర్. అయితే దీనిలో కృతి సనన్ పర్ఫార్మెన్సు, ధనుష్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ప్రకాష్ రాజ్ కూడా బాగా చేశాడు. ముగ్గురు బాగా చేయడంతో సినిమా ఈ పర్ఫార్మెన్స్ల ప్రకారంగా ఆడిన సినిమాగా అని చెప్పొచ్చు. ఈ సినిమాని, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తీసుకోవాల్సిన సినిమా. సో, శంకర్గా ధనుష్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. పాట కూడా అద్భుతంగా రాశాడు. ఈ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
మొదటి పాట కానీ అదే మళ్ళీ సెకండ్ పాట రిపీట్ లాగా వస్తుంది ఆడగొంతులో. మళ్ళీ ఆ తర్వాత వచ్చే పాట మొత్తం 3 పాటలు, ఫస్ట్ 3 పాటలు ధనుష్ రాసిన పాటతో సహా అన్నీ ఆకట్టుకుంటాయి. పాటలు బాగుంటాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బీజిఎమ్స్ బాగున్నాయి, రికార్డింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ కన్ను ఇట్లా దిగిరి ఇట్లా పెట్టుకున్నట్టుగా కన్ను దెబ్బ తగిలినప్పుడు అది అంతా బాగుంది. మేకప్ కూడా కృతి సనన్ కూడా బాగుంది. అయితే కృతి సనన్ కొంచెం హైట్ కనబడ్డది ధనుష్ కన్నా, అయినా అక్కడక్కడ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా ఈ సినిమాలో మనకు చూపించడానికి స్కిన్ షో అయితే ఏమీ లేదు. హీరోయిన్ సిగరెట్ తాగడం అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు 16+ వచ్చింది. కానీ మిగతా ఇంకా కంపేర్ చేస్తే ఇవాళ ఇదే రోజు తెలుగులో రిలీజ్ అయినటువంటి సినిమా 2 గంటల 46 నిమిషాల సినిమా మనకు ఆంధ్రా కింగ్ రాగా ఇది ఇంకా 3 నిమిషాలు, ఇంకా ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివి 3 ఆకులు ఎక్కువ చదివి అనుకోవాలి. 3 నిమిషాలు ఎక్కువ, 2 గంటల 49 నిమిషాలు, అంటే 11 నిమిషాలు తక్కువ 3 గంటల సినిమా. అది మన టికెట్కి వర్త్ అన్నగా అనిపిస్తుంది మనకు. 250, 300 రూపీస్, 350 పెట్టారు. సో 250, 300, 350 మధ్యలో ఉన్నటువంటి ఈ మల్టీప్లెక్స్ రేట్ల ప్రకారంగా ఈ సినిమా వర్తా అంటే పర్వాలేదు అనిపిస్తుంది మనకి. సో నేను ఇచ్చిన రేటింగ్ ఇందాకే విన్నారు కాబట్టి ఈ రివ్యూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా మంచి సినిమాతో ఇంకో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. సో ఓవరాల్గా ఒక ప్రేమ కథా చిత్రంగా వచ్చినటువంటి తేరే ఇష్కుమే తర్వాత నీకు కొడుకుగా జన్మిస్తాను అనేటువంటి మాటకి అతను కొడుకుగా పుట్టాడా, పాప పుట్టిందా, లేకుంటే అతని అంశ వచ్చిందా అనేది మనకు చేసుకుంటూ ఆమె భర్త మాత్రం బతుకున్నాడంటూ చూపిస్తూ ముగింపు ఇచ్చారు. తర్వాత ఈ ఆయూబ్ చేసినటువంటి పాత్ర గురించి లాస్ట్‌కి ప్రత్యేకంగా చెప్పాలి. కాశీలో మొహమ్మద్ జసాన్ ఆయూబ్ అనే అతను అక్కడ అంటే కాశీని చూపించలేదు మనకు. అక్కడ ఒక అంత్యక్రియల దగ్గర ఉన్నటువంటి ఒక యోగిలాగా హిందూ ధర్మం కింద చూపించారు. అక్కడ అతను నీ తండ్రిని చంపేశావు, నీ ప్రేమ వల్ల నీ తండ్రి చచ్చిపోయాడు, అతను కళేబరం కాలిపోయింది, అతను గుంటెకాయ కాలిపోయింది అనేది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను చెప్పని మొండితనం వల్ల, మొండి ప్రేమ వల్లనే అతను చచ్చిపోతారు ప్రకాష్ రాజ్ తండ్రి. సో అవన్నీ కోల్పోయినాక కూడా ఇతనికి జీవితానికి అన్యాయం చేస్తుంది హీరోయిన్. మాట మీద తండ్రిగా ఆమెగా నిలబడరు. ఇక్కడ కూడా నీ మీద ప్రేమ లేదు, నువ్వు బలవంతంగా ప్రేమిస్తున్నావు, లాస్ట్కు నేను ప్రేమిస్తున్నాను అంటే అప్పటికే చేజారిపోయినటువంటి ప్రేమ. సో తేరే ఇష్కుమే అనేది ఒక నిస్సారమైనటువంటి ఫెయిల్ అయినటువంటి ప్రేమికుడి కథ కాబట్టి మనకు కూడా నిస్సారంగానే అనిపిస్తుంది. అందులో ఎవరి గెలుపు లేదు. అదొక బాధ, వేదన. నిత్య జీవితంలో బాధలు పడుతున్న, వేదనలు పడుతున్న మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వచ్చినప్పుడు అక్కడ బాధలు కనబడ్డప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా రిజల్ట్ అలాగే ఉంటుంది. ఎప్పుడు ఒక బాధని కూడా ఆకట్టుకునే విధంగా చూపిస్తే అది బాగుంటుంది. కానీ చాలా సెకండ్ హాఫ్లో ఆమె రక్తస్రావం అయినప్పుడు, ఆమె గర్భస్రావం నుంచి రక్తం కారుతున్నప్పుడు, వీళ్ళిద్దరూ స్లోగా మాట్లాడుకుంటున్నప్పుడు, తర్వాత ఆయూబ్తో మాట్లాడుతున్నప్పుడు ఆ సన్నివేశాలన్నీ కూడా బోర్డంగా అనిపిస్తాయి మనకి. బాగా లెంతీగా 2 గంటల 49 నిమిషాలు భరించే విధంగా ఉన్న ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒకటే కొంచెం కాపాడే అంశంగా ఉన్నటువంటి సినిమాకి ఇందాక రేటింగ్ ఇచ్చాను కదా. సో అది రేటింగ్. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.